ఈ వీడియోలో మనం శంకరాభరణ రాగంలో ఉన్నటువంటి ఆదితాళ వర్ణం సామి నిన్నే కోరి అనే వర్ణాన్ని నేర్చుకుందాం. శంకరాభరణ రాగం 29వ మేళకర్త రాగం. ఇప్పుడు మూర్ఛన పాడడం నేర్చుకుందాం. సారీ గా మా పా దా నీ సా సా నీ దా పా మా గ రి సా. ఇంతకు ముందు క్లాస్లో మనం మోహన రాగ వర్ణం నేర్చుకున్నాం. ఇప్పుడు ఇది రెండో వర్ణం శంకరాభరణ రాగంలో నేర్చుకుంటున్నాం. ఆది తాళం మనకి వర్ణాల్లో చౌక కాలంలో ఉంటుంది. మీరు ఇంతకు ముందు వర్ణం నేర్చుకున్నారు కాబట్టి మీకు ఆల్రెడీ గుర్తు ఉండే ఉంటుంది. ఒక్కొక్క దెబ్బ రెండు సార్లు వేస్తాం. ఇప్పుడు పల్లవి పాడడం నేర్చుకుందాం. సా నీ సా దా నీ పా మా పా గా మా పా దా నీ పా దా నీ సరి సా నీ దా పా దా నీ సా సా దా పా మా పా పా మా గ రి సరి గా సా నీ పా దా నీ సా. పా మా గ రి గా మా పా దా నీ. మీకు అర్థం కావడం కోసం ముక్కలు ముక్కలుగా కట్ చేసి చెప్పాను. ఇప్పుడు మనం తాళానికి పాడదాం. మొదట లఘు వరకు చెప్తాను, తర్వాత ధృతాలు. సా నీ సా దా నీ పా మా పా గా మా పా దా నీ పా దా నీ సరి సా నీ దా పా దా నీ సా సా దా పా మా పా పా మా గ రి సరి గా సా నీ. పా మా గ రి గా మా పా దా నీ. ఇప్పుడు ఒక ఆవృతం మొత్తం పాడదాం. సా నీ సా దా నీ పా మా పా గా మా పా దా నీ పా దా నీ సరి సా నీ దా పా దా నీ. సా సా దా పా మా పా పా మా
గరి సరి గ సా ని పా ధ ని సా ప మ గరి గ మ ప ద ని తర్వాత అనుపల్లవి సా దా దా ప మ దా ప మ గా ప గ మ రి గా మ ప ద ద ప మ ప ద ని సా ని సా రి గ మ గ రి స స రి సా ని ద ప ద ని స రి సా సా ద ప ప మ గ రి సా మ గ మ ప ద ని సా ద ద ప మ ద ప మ గ ప గ మ రి గా మా ప ద ద ప మ ప ద ని సా ని సా రి గ మా గ రి స స రి సా ని ద ప ద ని స రి సా సా ద ప ప మ గ రి సా మ గ మ ప ద ని ఇప్పుడు ఒక ఆవృతం మొత్తం సా ద ద ప మ ద ప మ గ ప గ మ రి గ మ ప ద ద ప మ ప ద ని సా ని సా రి గ మా గ రి స స రి సా ని ద ప ద ని స రి సా సా ద ప ప మ గ రి సా మ గ మ ప ద ని ఇప్పుడు ముక్తాయిస్వరం సరి ని స ద ని స ప ద ని స ద ప మ ప ద మ ప గ మ ప రి గ మ సరి గ మ ప ద ని స రి గ మ గ రి గ రి స ని ప ద ని సా ప
గరి సరి గ మ పద ని సరి ని స ద ని స పద ని స ద ప మ పద మా ప గ మా ప రి గ మ సరి గ మ పద ని స రి గ మ గ రి గ రి స ని పద ని స ప సా ని ద ప మ గ రి సరి గ మ పద ని ఇప్పుడు ఒక ఆవృతం మొత్తం సరి ని స ద ని స పద ని స ద ప మ పద మ ప గ మ ప రి గ మ సరి గ మ పద ని స రి గ మ గ రి గ రి స ని పద ని స ప సా ని ద ప మ గ రి సరి గ మ పద ని ఇప్పటి వరకు పూర్వాంగంలో ఉన్నటువంటి పల్లవి అనుపల్లవి ముక్తాయి స్వరం నేర్చుకున్నాం. ఇప్పుడు పల్లవి నుంచి ముక్తాయి స్వరం వరకు నాతో పాటు కలిసి పాడండి. సా ని స ద ని ప మ ప గ మ ప ద ని ప ద ని సరి సా ని ద ప ద ని సా సా ద ప మ ప ప మ గ రి సరి గ సా ని ప ద ని సా ప మ గ రి గ మ ప ద ని సా ద ద ప మ ద ప మ గ ప గ మ రి గ మ ప ద ద ప మ ప ద ని సా ని సా రి గ మ గ రి స సరి సా ని ద ప ద ని సరి సా సా ద ప ప మ గ రి స మ గ మ ప ద ని సరి ని స ద ని స ప ద ని స ద ప మ ప ద మ ప గ మ ప రి గ మ సరి గ మ ప ద ని స రి గ మ గ రి గ రి స ని ప ద ని సా ప సా ని ద ప మ గ రి సరి గ మ ప ద ని. ఇప్పుడు పల్లవికి సాహిత్యం పాడడం నేర్చుకుందాం. సా మీ ఈ నీ నే ఏ ఏ ఏ ఏ ఏ కో
నా దీరా సామి ఈ నీ నే ఏ ఏ ఏ ఏ ఏ కోరి చాలా మరువు కో నాదీరా సామి నీ నే ఏ ఏ ఏ ఏ ఏ కోరి చాలా మరువులు కో నాదీరా ఇప్పుడు అనుపల్లవి తా ఆమా సా మూసేయా ఆకా దాయా జూ డారా ఆజగో పాలా తా ఆమాసా
చిట్టేశ్వరం పాడాలి. సరి ని స ద ని స ప ద ని స ద ప మ ప ద మ ప గ మ ప రి గ మ సరి గ మ ప ద ని స. పద ని సా ప సా ని ద ప మగరి సరి గ మ పద ని. ఇప్పటి వరకు పూర్వాంగం, పల్లవి, అనుపల్లవి, ముక్తాయిస్వరం, దాంతోపాటు పల్లవి అనుపల్లవికి సాహిత్యం కూడా నేర్చుకుని పూర్వాంగం రెండవ కాలంలో పాడడం మొత్తం నేర్చుకున్నాం. ఇప్పుడు చరణం, చరణ స్వరాలు లేదా చిట్టస్వరాలు పాడడం నేర్చుకుందాం. మీకు శంకరాభరణ రాగం స్వరస్థానాలు తెలుసని అనుకుని నేను చెప్పలేదు. శంకరాభరణంలో ఉన్నటువంటి స్వరస్థానాలు షడ్జ పంచమాలు కాక చతుశ్రుతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, చతుశ్రుతి దైవతం, కాకలి నిషాదం. ఇప్పుడు చరణం పాడడం నేర్చుకుందాం. చరణం నుంచి మనకు ఉన్నటువంటి సంప్రదాయం దెబ్బకి 4 అక్షరాలు చొప్పున నడక ఉంటుంది. ఇప్పుడు మాత్రం తాళం ఒక్కొక్క దెబ్బ మాత్రమే వేస్తాం. 2 దెబ్బలు ఇక్కడ అవసరం లేదు. పాదని స సా ని ద ప మగరి గ మ ప మ ద ప సా ని ద ప మ గ మ రి గ మ పాదని స సా ని ద ప మగరి గ మ ప మ ద ప స ని ద ప మ గ మ రి గ మ. ఇప్పుడు చరణానికి సాహిత్యం. నీరాజ ఆక్షి నీ పై ఈ నీ నీరాజాక్షి నీ పై నీ పాదని స సా ని ద ప మగరి గ మ ప మ ద ప స ని ద ప మ గ మ రి గ మ. నీరాజాక్షి నీ పై నీ. ఇప్పుడు మొదటి చిట్టస్వరం. ప మ ప గ మ రి గ సారి ని సారి గ మ ప మ ప గ మ రి గ సారి ని సారి గ మ. నీరాజాక్షి నీ పై నీ. రెండవ చిట్టస్వరం. పద ప మ గ మ ప మ గ మ రి గ రే
పధని సరే ని సారి గమ పద పమ గమ పమ గమ రి గరే సాని ధని పధని సరే ని సారి గమ నీ రాజాక్షి నీ పై నీ ఇప్పుడు మూడో చుట్ట స్వరం నేర్చుకుందాం. మాదప మగ మా పగ మరి గ సాని సమగరి సాని ధని సరి గమ ప గమ పదని పదని సరి సగరి సాని ధని సారి నిద పాద మగరి సరి గమ మాదప మగ మా పగ మరి గ సాని సమగరి సాని ధని సరి గమ ప గమ పదని పదని సరి సగరి సాని ధని సారి నిద పాద మగరి సరి గమ నీ రాజాక్షి నీ పై నీ పామ పగ మరి గ సా మగరి సని పధ ని సరి సని సరి గమ పాద ప సాని రి సమగరి గ సాని పదని సా సాని ద ప మగరి సారి గమ పామ పగ మరి గ సా మగరి సని పధ ని సరి సని సరి గమ పాద ప సాని రి సమగరి గ సాని పదని సా సాని ద ప మగరి సారి గమ నీ రాజాక్షి నీ పై నీ పల్లవి అనుపల్లవి ముక్తాయిస్వరం కూడా పై కాలంలో పాడడం నేర్చుకుందాం. సాని సదని పామ పగ మా పాదని పాదని సరి సాని ద పదని సా సద పమ పాప మగరి సరి గ సాని పదని సా పమ గరి గమ పాదని ఇక్కడ దెబ్బలు మాత్రం రెండే పడుతున్నాయి, అది గమనించండి. సాని సదని పామ పగ మా పాదని పాదని సరి సాని ద పదని సా సద పమ పా
పమగరి సరిగ సాని పదని సా పమగరి గమ పదని. ఇప్పుడు పల్లవి మొత్తం పాడదాం. సా ని సదని ప మ ప గ మ పదని పదని సరి సని ద పదని సా సద ప మ ప ప మ గరి సరి గ సని పదని సా ప మ గరి గ మ పదని. ఇప్పుడు అనుపల్లవి. సా ద ద ప మ ద ప మ గ ప గ మరి గ మ ప ద ద ప మ ప ద ని స ని స రి గ మ గ రి స స రి స ని ద ప ద ని స రి స స ద ప ప మ గ రి స మ గ మ ప ద ని ద ద ప మ ద ప మ గ ప గ మ రి గ మ ప ద ద ప మ ప ద ని స ని స రి గ మ గ రి స స రి స ని ద ప ద ని స రి స స ద ప ప మ గ రి స మ గ మ ప ద ని. ఇప్పుడు నాతో కలిసి పాడండి. సా ద ద ప మ ద ప మ గ ప గ మ రి గ మ ప ద ద ప మ ప ద ని స ని స రి గ మ గ రి స స రి స ని ద ప ద ని స రి స స ద ప ప మ గ రి స మ గ మ ప ద ని. ఇప్పుడు ముక్తాయిస్వరం. సరి ని స ద ని స ప ద ని స ద ప మ ప ద మ ప గ మ ప రి గ మ స రి గ మ ప ద ని స రి గ మ గ రి స ని ప ద ని స ప స ని ద ప మ గ రి స రి గ మ ప ద ని సరి ని స ద ని స ప ద ని స ద ప మ ప ద మ ప గ మ ప రి గ మ స రి గ మ ప ద ని స రి గ మ గ రి స ని ప ద ని స ప స ని ద ప మ గ రి స రి గ మ ప ద ని. ఇప్పుడు పల్లవికి అనుపల్లవికి సాహిత్యం పైకాలంలో పాడడం నేర్చుకుందాం. సా మీ ని నే ఏ ఏ ఏ ఏ కో రి చాలా మారులు నాదిరా సా మీ ని నే ఏ ఏ ఏ కో రి చాలా మారులు నాదిరా ఇప్పుడు అనుపల్లవి. తా మా సా ము సే ఏ యా ఆ కా దాయా జూడా రాజగో
స్వరం నాతో పాడండి. సరి ని సద ని స పద ని సద ప మ పద మ ప గ మ ప రి గ మ సరి గ మ పద ని స. రి గ మ గ రి గ రి స ని పద ని స ప స ని ద ప మ గ రి సరి గ మ పద ని. సా మీ ఈ ని నే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక వర్ణంతో కలుద్దాం.